शांति शांति। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् वसुदेवसुतं देवं कंसमूलमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सर्वोपनिषदो गावो గుణత్రయ విభాగం మొదలు పెట్టాము. సో ఒక్కసారి చిన్న రివిజన్. క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండు ఉంటేనే కానీ సృష్టి జరగదు. రెండు కూడా ఈశ్వరునికి చెందినవే. పరమాత్మ ఆర్ ఈశ్వరుడు. క్షేత్రజ్ఞ ఈ పదాలన్నీ పర్యాయ పదాల కింద వాడుతున్నారు గీతాశాస్త్రంలో. క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుని యొక్క స్వరూపము జ్ఞాన స్వరూపము. అంటే ఆ ఈశ్వర శక్తి మనలో ఉంది కాబట్టే మన జ్ఞానానికి ప్రపంచమంతా గోచరం అవుతాం. ఆ ఈశ్వర శక్తియే లేకపోతే మనకి ఈ ప్రపంచం ఇది గోచరమే కాదు. అది క్షేత్రజ్ఞుడి యొక్క ప్రభావము. అన్ని క్షేత్రముల యందు ఈ జ్ఞాన స్వరూపము కింద అన్ని వేళలా ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే క్షేత్రజ్ఞుడు, అదే ఈశ్వరుడు. ఒక టార్చ్ లైట్ లాంటిది. సినిమాకి వెళ్తే సినిమాలో ప్రొజెక్టర్ లైట్ లాంటిది. ఆ ప్రొజెక్టర్ లైట్ ఉంటేనే సినిమా ప్రత్యక్షం అవుతుంది, మనకి సినిమా గోచరం అవుతుంది. అది క్షేత్రజ్ఞుడు లేదా పురుషుడు, అది ఏ ఈశ్వరుని యొక్క స్వరూపము కూడా. ఇంకొక శక్తి ప్రకృతి ఆర్ మాయాశక్తి. అది జడము, స్వభావముగా దాంట్లో చైతన్యము ఉండదు. అది మాయాశక్తి. మాయాశక్తి అంటారు, ప్రకృతి అంటారు, క్షేత్రము అంటారు. ఈ మూడు కూడా ఒకటే. ఆ క్షేత్రము అయితే ఏంటిది? బయట కనిపించే వస్తువుల నుంచి మన శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, చైతన్య అదేంటి ప్రాణశక్తి, ఇవన్నీ కూడా క్షేత్రమే అని చెప్పి ఉన్నారు. అయితే ఆ క్షేత్రము మనకి గోచరము కావాలి అంటే క్షేత్రజ్ఞుడు ఉండాలి. క్షేత్రజ్ఞుడు ఉంటేనే క్షేత్రము గోచరం అవుతుంది. అయితే సంసారం ఎలా జరుగుతుంది అంటే క్షేత్రజ్ఞుడుని మర్చిపోయి క్షేత్రమే నా స్వరూపము అని మనము బుద్ధిలో అనుకోవడం వలన సంసారము ఉంటుంది. మన బుద్ధిలో ఆ నిలకడైన జ్ఞానం ఉంటే ఏమని, నేను క్షేత్రజ్ఞున్నే కానీ క్షేత్రముని కాను, నా స్వరూపము క్షేత్రజ్ఞుడు, నా స్వరూపము క్షేత్రము కాదు అని ఎప్పుడైతే మనకి నిలకడైన జ్ఞానం కలుగుతుందో అప్పుడు సంసారం ఉండదు. అది క్షేత్రజ్ఞుల యొక్క విభాగ జ్ఞానము యొక్క సమరి. సో మనము ఎప్పుడూ కూడా క్షేత్రము నుంచి ఐడెంటిఫికేషన్ తగ్గించుకుని, క్షేత్రము అంటే శరీరము, మనస్సు, సుఖము, దుఃఖము, ఇవన్నీ క్షేత్రము. వాటితో ఐడెంటిఫికేషన్ తగ్గించుకుని నా స్వరూపము క్షేత్రజ్ఞుడు అంటేనే కానీ క్షేత్రము కాదని తెలుసుకోవాలి. తెలుసుకుంటే సంసారము, సుఖము, దుఃఖము అనేవి మనకు ఉండవు. వాటి నుంచి విముక్తి, అదే మోక్షం. సో ఈ లెఫ్ట్ సైడ్ పిక్చర్లా ఉండాలి మన బుద్ధి. మన బుద్ధిలో ఈ లెఫ్ట్ సైడ్ బొమ్మ బాగా అతుక్కుపోవాలి. అయితే అలా జరగడానికి క్షేత్రము అంటే ఏంటో సరిగ్గా తెలియాలి. క్షేత్రము అన్నది 3 తత్వములతోటి చేయబడి ఉన్నది.
మూడు గుణములు అంటారు వాటిని, సత్వము, రజస్సు, తమస్సు. సో ఇఫ్ we want to go beyond samsara and be in an eternal state of happiness, then we need to disidentify with the kshetra and identify with the kshetrajna. So to enable the process of disidentification from the kshetra, Sri Krishna is explaining in detail the characteristics of the kshetra. What is the kshetra? Kshetra is made up of three gunas, sattva, rajas, tamas, and hence this chapter. So this whole chapter is telling us that whatever you experience in the kshetra is made up of three gunas. It is not our swarupa. So mana swarupamu ఈ క్షేత్రము కాదు. ఎలా తెలుసుకోవాలి? క్షేత్రము సత్వరజస్తమో గుణముల యొక్క మేళనము. సో క్షేత్రములో మనకి సుఖము దుఃఖము చెప్పబోతున్నాడు. సుఖం ఎలా వస్తుంది, దుఃఖం ఎలా వస్తుంది, అవి ఏ గుణాలు, ఎటువంటి ఏ గుణాలు ఏ అనుభవాలని తీసుకొస్తాయి చెప్పబోతున్నాడు. సో సత్వ గుణము వలన ఎటువంటి అనుభవాలు వస్తాయి, రజోగుణము వలన ఎటువంటి అనుభవాలు వస్తాయి, తమో గుణము వలన ఎటువంటి అనుభవాలు వస్తాయి తెలుసుకుంటే మనకి అనుభవంలోకి వచ్చేదంతా కూడా క్షేత్రమే కానీ క్షేత్రజ్ఞుడు కాదు అని తెలుసుకుందుకి ఈ చాప్టర్ చెప్తున్నాడు. So the emphasis of this chapter is for us to understand that everything we see in the world, in the prakriti, is of the three gunas, and how do we identify those gunas. Okay, that is the focus of the chapter, for us to know that our swarupa is not the gunas. Our swarupa is gunatita, is the kshetrajna, is beyond the gunas. So we'll read the shlokas, remembering the meanings, and then discuss new shlokas. Shri Bhagavanu vacha. Shri Bhagavanu vacha. Param bhuyah pravakshyami. Param bhuyah pravakshyami. Jnananam jnanamuttamam. Jnananam jnanamuttamam. Yajñātvā munayas sarve. Yajñātvā munayas sarve. Param siddhimato gataha. Param siddhimato. సిద్ధిమతో. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానానాం జ్ఞానముత్తమం. I am repeating the ultimate knowledge, the most, the highest knowledge I am repeating again. The knowledge which on knowing many people in the past have attained the ultimate state. That kind of a jnana I am giving you again. ఏ జ్ఞానము వలనైతే మునులందరూ పూర్వములో మునులందరూ సిద్ధులయ్యారో అటువంటి జ్ఞానమును నేను మళ్ళీ నీకు ఇస్తున్నాను. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, ఈ జ్ఞానమును తెలుసుకుని, ఆరు ఈ జ్ఞానముగో నిలకడగా నిలబడి, మమ సాధర్మ్యం ఆగతాః, నాతో సాధర్మ్యమును పొందెదరు, ఈశ్వరునితో సాధర్మ్యమును పొందెదరు. అంటే ఈశ్వరుని వలె ఉండగలుగుతారు. అంటే ఏంటి? ఈశ్వరుడి వలె ఫిజికల్ గుణాలు వస్తాయని కాదు. ఈశ్వరుని వలె అంటే అమానిత్వము, అదంబిత్వము అని కిందటి చాప్టర్లో 20 గుణాలు చెప్పాడు. జ్ఞాని యొక్క గుణాలు చెప్పి ఉన్నాడు 13th చాప్టర్లో. క్షేత్రజ్ఞుడి స్వరూపము అర్థమైన వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయని 4 శ్లోకాల్లో 20 గుణాలు చెప్పారు. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం అని మొదలుపెట్టి 20 గుణాలు చెప్పారు. మమ సాధర్మ్యము అంటే అటువంటి గుణములు పొందగలుగుతారు, ఆ గుణములలో నిలకడగా ఉండగలుగుతారు. అండ్ సర్గే అపి నా ఉపజాయంతే, అటువంటి వాళ్ళు సృష్టి అంతం అంటే సర్గము అంతం. సర్గే అపి అంటే సృష్టి జరిగినప్పుడు, మళ్ళీ సృష్టి జరిగినప్పుడు, కల్పాంతంలో కల్పాది అందు మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు జన్మ పొందరు.
ప్రళయేన వ్యథంతి చ, ప్రళయమునందు వాళ్ళు వ్యథ కూడా చెందరు. అంటే ప్రళయమునందు వాళ్ళు నాశనం అయిపోరు, మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ పుట్టరు. అంటే వాళ్ళు మోక్షమును పొందుతారు, అంటే చావు పుట్టుగల నుంచి మోక్షం పొందుతారు. సో ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ నాలెడ్జ్, మమ సాధర్మ్యం ఆగతాః, దే విల్ obtain sadharma with me. Sadharmya means the qualities like amanitvam, adambitvam, which he said in 13th chapter, the 20 qualities of jnani he said. So understanding the kshetra kshetrajna viveka along with the triguna, the maya of the gunas, one who understands this, then those people will be able to be in that state of amanitvam, adambitvam. And those people will not be born again at the end of the kalpa. When the new kalpa happens, they will not be born again. Nor at the end of the kalpa will they be, what is it? Na vyathanti, which means they will not take the pain of dissolution. They will neither dissolve nor be born, which means they will attain moksha. मम योनिर्महद्ब्रह्मा तस्मिन् गर्भं दधाम्यहम् सम्भवः सर्वभूतानां ततो भवति भारत. So for any birth to happen, you need two things. You need the yoni, which is the place of birth, and you need the garbham in the yoni, which is the bija, the seed for the birth. So for anything to be born, you need two things. Same with the creation. For the creation to be born, you need two things. You need a yoni, which is the place of birth, and you need the seed, the garbham in the yoni, both to be there for this creation to happen. So mama yonihi, and this yoni is whose yoni? Of the Ishvara's yoni only. That yoni is who? He is calling that yoni as Mahad Brahma. So he is giving the name Mahad Brahma to the entire kshetra of the creation, the entire Prakriti or Maya Shakti. So Prakriti, Maya Shakti, kshetra and Mahad Brahma in this shloka are the same term. So it's a technical term here. This is not the Chaturmukha Brahma of the Puranas. So Mahad Brahma here is the Maya Shakti. So Mama Yonihi. So what is the yoni of the creation? The Maya Shakti. And he is calling that Mahad Brahma. And where is the seed coming from? Tasmin Garbham Aham Dadhami. And I am giving the seed for the Garbham. And that seed is the Kshetrajna. So Kshetra is the Mahad Brahma, that is the yoni. And Kshetrajna is, or Purusha, is the Garbham, and both are of the Ishvara. So yoni is also of the Ishvara, Mama Yoni, and Garbham Aham Dadhami. I am giving the Garbha. Okay. Sambhavaha Sarvabhutataha Sambhavaha Sarvabhutanam Bhavati. That is why all the beings are being born. This is the reason, or this is the process by which the beings are born. అయితే ఈ సృష్టిలో ఎవరైనా పుట్టాలి అంటే యోని ఉండాలి, అంటే పుట్టుక స్థానం ఉండాలి, అందులో బీజము ఉండాలి, గర్భం ఉండాలి. ఈ యోని ఏంటి ఇక్కడ? మమ యోనిహి. ఇది ఎవరి యోని? ఈశ్వరుని యొక్క యోని. ఏమిటి అది? ప్రకృతి. ప్రకృతి అనండి, మాయాశక్తి అనండి, క్షేత్రము అనండి. అదే తత్వాన్ని ఇక్కడ మహత్ బ్రహ్మ అని కొత్త పేరు పెడుతున్నాడు ఆయన, టెక్నికల్ టర్మ్. ఇది చతుర్ముఖ బ్రహ్మ కాదు, పురాణాల్లో మనం చూసే చతుర్ముఖ బ్రహ్మ కాదు. సో ఇది మహత్ బ్రహ్మ అంటే క్షేత్రము, యూనివర్సల్ క్షేత్రం. ఓకే, బ్రహ్మాండం యొక్క క్షేత్రం అది మహత్ బ్రహ్మ. అందుకని అది మహత్ గొప్పదైనటువంటి క్షేత్రము. బ్రహ్మ అంటే పెద్దది అని అర్థం, చాలా పెద్దది కాబట్టి మహద్ బ్రహ్మ ఆ క్షేత్రం. ఎందుకంటే మొత్తం బ్రహ్మాండం యొక్క క్షేత్రం కాబట్టి. అందులో గర్భం ఎవరు ఇస్తున్నారు? నేనే ఇస్తున్నాను అంటున్నాడు. తస్మిన్ గర్భం అహం దధామ్యహం. ఆ గర్భాన్ని కూడా నేనే ఇస్తున్నాను. ఆ గర్భం ఏమిటి? పురుష ఆర్ క్షేత్రజ్ఞుడు. యోని ఏంటి? క్షేత్రము లేక ప్రకృతి లేక మాయాశక్తి ఆర్ మహత్ బ్రహ్మ. తతః సర్వభూతానాం సంభవ భవతి. అందుచేతనే అన్ని భూతముల యొక్క పుట్టుక జరుగుతున్నది. సో అర్థం చేసుకుందుకు ఎగ్జాంపుల్, మూవీ
సినిమాకి వెళ్తే సినిమాలో ఫిలిం ఇంప్రెషన్స్ అన్ని క్యాప్చర్ అయి ఉంటాయే అది ప్రకృతి ఆర్ మాయాశక్తి. ఓకే, అందులో గర్భం ఏమిటి, అది యోని ఏంటి, అక్కడ ఫిలిం. గర్భం ఏమిటి, ప్రొజెక్టర్ లైట్. ప్రొజెక్టర్ లైట్ ఉంటేనే కదా బొమ్మ ఆడుతుంది తెర మీద. సో యోని ఫిలిము, గర్భము సినిమా, ప్రొజెక్టర్ లైట్. అదే విధముగా సృష్టిలో యోని బ్రహ్మాండము యొక్క ప్రకృతి ఆర్ మాయాశక్తి ఆర్ మహత్ బ్రహ్మ, పురుష ఆర్ క్షేత్రజ్ఞ శక్తి, అందులో గర్భము. అదే ఇండివిజువల్ పిండంకి వస్తే, అంటే పిండాండంకి వస్తే, సో మన ఒక ఆధ్యాత్మిక లెవెల్కి వస్తే, ఒక బాడీ లెవెల్కి వస్తే శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ ఫిలిం వంటివి, మూవీలో ఫిలిం వంటివి, అవన్నీ క్షేత్రము ఆర్ యోని. యోని అంటే మన పుట్టుకకి యోని, ఏ శరీరము, బుద్ధి, మనస్సు, అహంకారము ఇవన్నీ యోని. అందులో బీజం ఏంటి, చైతన్య శక్తి ఆర్ అందులో క్షేత్రజ్ఞ శక్తి ఏదైతే ఉందో పురుష శక్తి, అది దానిలో గర్భం. దట్ ఈస్ ద అనాలజీ, ఫిలిం వర్సెస్ ప్రొజెక్టర్ లైట్. దోస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్. ద ఫస్ట్ ఆస్పెక్ట్ మమ యోనిర్ మహద్ బ్రహ్మ ఇస్ ద ఫిలిం, తస్మిన్ గర్భం ఇస్ ద ప్రొజెక్టర్ లైట్. దట్ ఈస్ ద అనాలజీ టు అండర్స్టాండ్ దట్ శ్లోక. సర్వయోనిషు కౌంతేయ సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితాః. అహం బీజప్రదః పితా. సో అదే విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాడు. సర్వయోనిషు అంటే ఎక్కడైనా కన్ఫ్యూషన్ వస్తుందేమో, కొన్ని భూతాలే ఇలా అవుతాయి, కొన్ని భూతాలు ఇలా జరగవు అని ఎక్కడైనా మనకి డౌట్ మిగిలిపోతుందేమో అని సర్వయోనిషు అన్నాడు. సర్వయోనిషు అంటే అన్ని రకాల భూతములు, అంటే క్రిమికీటకముల నుంచి అతిపెద్ద జంతువు నుంచి మానవుడు నుంచి కింకరులు, గంధర్వులు, దేవతలు, మొత్తం అన్ని భూతగణాల యొక్క పుట్టుక సర్వయోనిషు. అన్ని యోనిలు ఇలాగే, అన్నిటికీ కూడా ప్రాసెస్ ఇదే. క్షేత్రము మాయాశక్తి, అన్నిటికీ క్షేత్రజ్ఞుడు నేను అని చెప్తున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా. సో హీఈస్ రీఎంఫసైజింగ్ ద సేమ్ పాయింట్ by adding that qualifier called sarva yonishu, so that we don't take any exceptions to the rule. Otherwise we always search for exceptions. So he is saying no exception, sarva yonishu, all categories of beings, from the smallest microorganism to the largest animal, to the human beings, to devata, kinnara, gandharva, all sort of beings. Any being that has birth and death, he is saying is being made possible because of the yoni mahat brahma, tasam brahma mahad yoni, the tasam yoni mahat brahma, aham bija pradah pita, and I am the bija, the pita who is giving the bija. So kshetramu and kshetrajna. Again here the first part in the second line is the kshetra, the second part is the kshetrajna. First part is the prakriti, second part is the Purusha. Now getting into details of Prakriti from here. Sattvam Rajastama iti సత్వం రజస్తమ iti Gunaha Prakriti Sambhavaha Nibadhnanti Mahabaho Dehe Dehinam Avyayam. So the Prakriti is made of 3 gunas. Now we discussed in one of the earlier classes why there are 3. So if you take one example of superimposing snake on a rope in very dark, in a very dimly lit place, you see a rope and you think it is a snake. So there is something that you are able to know. If it is complete darkness, then there is no doubt. Because there is something you are able to know, that is the sattva guna. You are able to know or perceive because there is sattva. Okay. Now you are superimposing the properties of the snake and feeling fear, that is the rajas. Okay. The feeling of fear is the rajas.
And it happens because you are superimposing one for the other. That is the tamas. So there three things should be there for anything to be superimposed, for any confusion to happen. So you need sattva, you need rajas and tamas. So the prakriti is also is saying is of three gunas, sattvam, rajas, tama iti. Gunaha prakriti sambhavaha. This guna is a technical term, guna. This is not the usual guna we use in daily language. This is a paribhashika shabda, technical term. So what guna of Vedanta? This guna is of the Vedanta, three, technical term called guna. There are only three, sattva, rajas and tamas. And what do they do? Dehinam, avyayam dehinam, dehe nibadhananti. So they bind the Purusha in the body. The Purusha, which is the Dehi, which is the indweller of the Deha. Dehi means one who lives in the Deha. Who lives in the Deha? Purusha, that Purusha Shakti or the Kshetrajna Shakti. What do the gunas do? They bind him. They bind him as in reality they can't bind him, but they create the impression as if the Purusha is being bound. Who does that? The gunas do that. How does it happen? Because in our intellect we start thinking we are the gunas and we forget that we are the Purusha. Because we forget that we are the Purusha and we start identifying ourselves with the guna, that bandha happens. So there are three gunas, sattvam, rajas, tama iti, which is what is the prakriti, but they bind the dehi in the deha. Dehe dehinam, avyayam dehinam. That dehi, the Purusha, is avyaya. Actually the Purusha is undivided, because he is saying there is only one kshetrajna in all the kshetras. So the Purusha or kshetrajna is actually in reality undivided, but the identification with the gunas in our intellect creates the feeling that the kshetrajna is bound in each body differently. That is what the summary of the shloka, that is the message. అయితే మూడు గుణాలు ఉన్నాయి, సత్వము, రజస్, తమస్సు అని. ఉంటే ప్రాబ్లం ఏమైంది? ఈ గుణాలు ఉండడం వలన క్షేత్రజ్ఞుడు కానీ పురుషుడు కానీ నేను పురుషుని అన్న స్వభావం మరిచిపోయి నేనే ఈ గుణాలని అని మనము గుణముల యొక్క స్వరూపమును మన మీద ఆరోపించుకుని పురుషుడు బందీ అయినట్టుగా మనకి అనిపిస్తుంది. యాక్చువల్లీ పురుషుడు బంధుడు కాదు, పురుషుడు అవ్యయం. అవ్యయమైనటువంటి పురుషుడు ఇండివిడ్యువల్ శరీరాలలో బందీ అయినట్టుగా మనకి అనిపిస్తుంది. ఎందుకు అంటే పురుషుని యొక్క తత్వము స్వరూపము మనది అని మనము మర్చిపోయి ఈ గుణముల యొక్క స్వరూపాన్ని మన మీద ఆరోపించుకుంటాం. అంటే వి స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ విత్ ద గుణాస్. దట్ ఈస్ హౌ ద బాండేజ్ హ్యాపెన్స్. Now the next 20 odd shlokas in the chapter are explaining each guna in a fair amount of detail. What happens because of each guna. Tatra sattvam nirmalatvat. Sattvam nirmalatvat. Prakashakamanayam. Sukha sanghena badhnati. Jnana sangena chanagha. Tatra sattvam, in those three gunas, sattva is nirmala. Nirmalatvat, because of nirmala, because it is pure. It is pure like a sphatika. The sattvam is pure like a sphatika. And it is also anamayam. Anamayam means it is harmless. Upadrava nahi hai. Upadrava mane no negative consequences. Sattva by itself does not create any negative consequence. It is anamayam. It is harmless. It is nirmala. It is very pure like a sphatika. And prakashaka also. It is also the light, because of which we are able to perceive anything. Okay. Now this sattva is of two categories. In the two lines, he is talking of sattva of two categories. There is a Shuddha sattva and then there is a Malina sattva. The Shuddha sattva, the pure sattva, is nirmala, it is pure,
it is anamayam, it is harmless, and it is prakashakam. It is also the light. Okay, and so whenever you experience clarity of thought in your own thinking, okay, you get angry, but you are able to withdraw yourself from the situation and realize that I am getting angry. If I hold on for a few minutes, it will go away. Whenever that clarity of thinking is there, that is sattva. But if that anger, if you identify yourself with the anger and you are driven into action, that means that sattva is created into, degenerated into rajas, and hence you are being, you are in fact reacting to the situation. So that clarity of thought, which all of us would have experienced this clarity of thought. At some points our clarity of thought is very good. Whenever that clarity of thought is there, that is sattva, that is because of sattva guna. But the same sattva has also a malina sattva. If it is not the pure variety, what does it do? Sukha sangena badnati. It then creates bondage to sukha. Sukha sangha. Sukha. So when we have experience of sukha, and having the experience of sukha is fine, is okay, no problem with that. Have the experience of the sukha. But identifying with the sukha and saying I am in sukha, that is the problem. There, when you say, there is a difference between I am experiencing sukha right now, which is okay, which is what is the experience is. But if you identify with it and say I am the sukha person, I am in sukha, there is the problem. What happens then? Once you experience sukha, you want that again. That is called sukha sangha. After experience sukha once, then we want that sukha again and again. That is moved into sukha sangha. Then the sattva has become malina. Sukha sangena badnati. So when the sangha with sukha happens, which means when you start attaching yourself to the sukha, the same sattva, because of which you are able to experience sukha in the first place, is now creating the bondage. Even though it is a good, sattva is good, it is like a golden handcuff. Sattva is the golden handcuff, rajas and tamas are the iron handcuffs. So sattva is the golden handcuff. So if the pure sattva in the first line enables atma jnana, the impure sattva in the second line enables bandha, bondage to sukha and to jnana. Jnana as in not atma jnana, but to intellect. Thinking that I am a jnani, I have understood everything, I know this, I know that. That kind of a attachment to the intellect. It creates attachment to the intellect, and it also creates attachment to sukha. So sattva is nirmala by itself. It is anamayam, which means it doesn't cause any negative sequences if it is of the shuddha variety, if it is of the pure variety. But it also can become the golden handcuff by creating bondage to sukha and jnana. So sattva gunamu rendu vidaluga panchestundi. శుద్ధమైనటువంటి సత్వగుణము ఆత్మజ్ఞానానికి దారి చూపుతుంది. అది మొదటి లైన్లో చెప్తున్నాడు. సత్వం నిర్మలత్వాత్ అనామయం, ఉపద్రవములు లేనటువంటిది, ఎటువంటి కష్టములు తీసుకురానటువంటిది శుద్ధమైన సత్వము. కానీ అదే సత్వగుణము వలన మనము సుఖము అనుభవించిన తర్వాత సుఖముతో సంఘాన్ని పొందుతాం. అంటే నేను సుఖిని, నాకు ఈ సుఖము కావాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు సుఖము వలన మనకి బంధము. ఈ సత్వగుణమే సుఖముతో మనని బంధిస్తున్నది. నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఓకే. నేను సుఖిని, నాట్ ఓకే. నేను సుఖిని అనుకుంటే అది బంధము. నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఇట్ ఈస్ ఫైన్, ఓకే. సుఖం వచ్చినప్పుడు సుఖం అనుభవిస్తాం, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం అనుభవిస్తాం, రెండు కూడా వస్తూ పోతూ ఉంటాయి. బట్ నేను సుఖిని, నేను దుఃఖపడుతున్నానని ఎప్పుడు అనుకుంటున్నామో అది బంధాన్ని క్రియేట్ చేస్తుంది అంటున్నాడు. అలాగే జ్ఞానం కూడా. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము కాదు. ఆత్మజ్ఞానం అంటే గుణాలకు అతీతమైనటువంటిది. మన బుద్ధిలో ఉన్న జ్ఞానానికి కూడా సంఘాన్ని ఈ సత్వగుణమే క్రియేట్ చేస్తుంది. సో మలిన సత్వము బంధాన్ని క్రియేట్ చేస్తుంది, శుద్ధ సత్వము మనకి ఆత్మజ్ఞానానికి దారి తీస్తుంది.
అనఘ, అనఘ అంటే పాపరహితుడా అని, అంటే దోష దృష్టి లేనివాడని. అనఘ మీన్స్ వన్ హూ ఇస్ ఫ్రీ ఆఫ్ సిన్స్. వాట్ ఈస్ ఫ్రీ ఆఫ్ సిన్ అంటే పాపము అంటే మనసులో మాలిన్యం ఉండడమే పాపము, మనసులో దోష దృష్టి ఉండడమే పాపము. సో దోష దృష్టి లేకపోతే, ఎవరికైతే దోష దృష్టి ఉండదో వాళ్ళు అనఘులు. సో ఇది చదువుతున్నప్పుడు అనఘులమై వినమని అనఘ అని అక్కడ ఆయన అర్జునుడిని సంబోధిస్తున్నాడు. సో హీస్ కాలింగ్ అర్జున అనఘ. ఇట్ ఈస్ ఆల్సో telling us, saying when you study being without any dosha drishti in the heart. That is a sin. What is sin? Not the actual action. The dosha drishti in the heart itself is the sin. Anagha is one who is free of that dosha drishti. Okay. Rajo ragatmakam vidhi. रजो रागात्मकं विद्धि Trishna sanga samudbhavam. कृष्णा संगसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय निबध्नाति कौन्तेय कर्म संगेन देहिनम्. कर्मसंगेन देहिनम्. సో రజః రాగాత్మకం అని తెలుసుకో. రజస్సుకి అంటుకునే గుణం ఉంటుంది. రాగాత్మకము అంటే అంటుకోవడం, అంటే నూనెలాగా కానీ లేకపోతే గమ్ములాగా కానీ అంటుకునే గుణం ఉంటుంది రజోగుణానికి. అందుకని ఏం క్రియేట్ చేస్తుంది? తృష్ణ. తృష్ణ ఆసంగ, అక్కడ రెండు ఉన్నాయి. తృష్ణాసంగ అంటే తృష్ణ ప్లస్ ఆసంగ. తృష్ణ ఆసంగ సముద్భవం. సో తృష్ణ అంటే లేని దానిని పొందాలి అన్న కోరిక. నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కారు ఉంటే బాగుండు, అది తృష్ణ. ఆసంగ అంటే ఉన్నదాన్ని వదులుకోలేకపోవడం. ఓకే, సో ఉన్నదాన్నే కాపాడుకోవాలి అనుకునేది ఒకటి, లేనిది పొందాలనేది ఒకటి. అంటే రెండు రకాల కోరికలు ఉంటాయి మన కోరికలన్నీ. ఒకటి తృష్ణ, రెండు ఆసంగ. ఈ రెండు ఎందుకు వస్తాయి? జిగురు లాంటి గుణం ఉన్న జిగురు వంటిది అయినటువంటి రజస్సు వలన వస్తాయి. ఆ రజస్సు ఏ విధంగా బంధిస్తుంది? కర్మ సంగేన బధ్నాతి. తత్ దేహినం బధ్నాతి కర్మ సంగేన. కర్మకి సంఘాన్ని క్రియేట్ చేస్తుంది రజస్సు. అంటే చాలా ఎలాగైనా నేను సాధించేయాలి, ఎలాగైనా నేను పెద్ద పేరు సంపాదించేయాలి, ఎలాగైనా నేను బోల్డ్ అంత డబ్బు సంపాదించేయాలి, ఒకటి కాదు 10 ఇళ్ళు కొనేసుకోవాలి, ఇటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అది రజోగుణము వలన కలుగుతాయి. ఆ రెస్ట్లెస్నెస్ క్రియేట్ అవుతుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలన్న రెస్ట్లెస్నెస్ ఏదైతే ఉంటుందో మనందరం కూడా ఎక్కడో అనుభవించే ఉంటాం. అది ఎప్పుడైతే వస్తుందో అది రజోగుణం అని తెలుసుకో. అది మన స్వరూపము కాదు. అదే మనము అనుకుంటాం, అవును ఇది నాకు నా నేచర్ ఇంతే అంటారు. అలాగ ఇలా ఎందుకు ఇన్ని అంటే అంతే నా నేచర్ అంటారు చాలా మంది. అది మన నేచర్ కాదు, అది రజోగుణము యొక్క స్వభావం. రజోగుణము వలన ప్రేరేపింపబడినదే కానీ మన స్వరూపము, మన యథార్థ స్వరూపం అయితే కాదు. సో రజస్ ఈజ్ రాగాత్మక. ఇట్స్ లైక్ ఎ గమ్ ఆర్ లైక్ ఎన్ ఆయిల్. ఇట్ హ్యాస్ ది క్వాలిటీ ఆఫ్ అటాచింగ్ ఇట్ సెల్ఫ్. రజః రాగాత్మకం విద్ధి. నో దట్ రజస్ క్రియేట్స్ దట్. రజస్ ఈజ్ ఆఫ్ ద స్టిక్కీ మెటీరియల్. ఇట్స్ ఆఫ్ స్టిక్కీ ఇన్ నేచర్ అండ్ ఇట్ క్రియేట్స్ తృష్ణ అండ్ ఆసంగ. Trishna is desire of possessing things which we don't have. Asanga is not able to let go of things which we have. Okay, so it creates both kinds of desires, rajas. And how does it bind? It binds through action. Karma sangena dehinam badhnati. It binds the purusha. Again, the purusha is not bound. It creates the feeling that the purusha is bound by all the actions. Now, all the extremely competitive, extremely aggressive, kind of behaviors we see are all rajas. Unlimited desires. There is no end to desires. One after the other, they keep coming. That is all because of rajas. So why he is saying all this? He is saying that when these too many desires come, know that it is because of rajas and do something about, of reducing the rajoguna in ourselves, rather than saying that this is my nature, this is how I am. So a lot of people say, why do we have so many desires? It's our nature, but it's not our nature. Our nature is
not the desires. The desires are of Rajas. Our nature is the Kshetrajna. It's to remind ourselves that, so that when we see all this, we know it is Rajoguna acting, not my nature. Similarly, Sattvam. Tamastvajnanajam vidhi ज्ञान संविद्धि mohanam sarvadehinam मोहनं सर्वदेहिनं pramaadalasya nidrabhihi प्रमादालस्य निद्राभिः tannibadhnati bharata. सन्निबद्धति भारत। So Bharata, tamahatu ajnanajam vidhi. Ajnanajam. Tamas is born out of ajnana. Know that tamas is born out of ajnana. Okay. And it creates what? Mohanam sarvadehinam. In all the beings, this creates the moha or the delusion. So tamas covers the knowledge. Tamas is the dark cover, cover which covers the knowledge, because of which it creates moha. So tamas ajnanam nunchi pudutundi, and tamas em chestundi? Mohamunu పుట్టిస్తుంది. అన్ని జీవులయందు మోహాన్ని, సర్వదేహినం, అన్ని జీవులయందు మోహాన్ని పుట్టిస్తుంది. ఏం జరుగుతుంది దానివల్ల? ప్రమాద ఆలస్య నిద్రాభిహి. ప్రమాదము, ఆలస్యము, నిద్ర. ఓకే. ప్రమాదము అంటే తెలిసి తప్పులు చేయడం, ఆర్ చేయవలసింది చేయకపోవడం. బేసికలీ తెలిసి తప్పులు చేయడం అంటే ఫస్ట్ తమస్ అంటే ఏంటి? ఇన్యాక్టివిటీని క్రియేట్ చేస్తుంది. సో ఇన్యాక్టివిటీ వల్ల ప్రమాదము అంటే చేయవలసినది చేయకపోవడము. ఆలస్యము పోస్ట్ పోన్ చేస్తూ ఉండడము, అలసిపోయి ఉండడము. నిద్ర ఎప్పుడు నిద్రపోవాలనిపించడము. ఈ మొదలగు వాటితో తత్ నిబధ్నాతి. ప్రమాద ఆలస్య నిద్రాభిహి, వాటి చేత అది పురుషుణ్ణి బంధము చేసినట్టుగా క్రియేట్ చేస్తుంది తమస్సు. So tamas is born out of ajnana, and what does it do? It creates the impression that the purusha is bound by what? By pramada, alasya and nidra. So pramada is not doing what is needed to be done, or wrongdoing, knowingly doing wrong. Basically tamas creates inactivity, so you stop doing what is needed to be done. That is tamas. That is pramada. Alasya is unnecessarily postponing by being lazy, and nidra is, it creates that wanting to keep sleeping all time or stay in one place. So that is pramada alasya nidra. Through pramada alasya nidra, it creates the bondage for the purusha. Again, the purusha is not bound, it only creates the feeling that the purusha is bound by these things. At the level of our intellect, it creates that strong feeling that the purusha is bound by pramada, alasya and nidra. That is what tamas does. One question on mohanam, like is it attachment, moha, like, or delusion? Yeah. So attachment is raga. Okay. This is it is like it's creating the bhranti. Because it is ajnana, it creates the moha in the form of aviveka. So what does aviveka do? It will stop you from doing what you have to do. It will basically stop you from so this won't let you accept that there is kshetrajna kshetra, for example. It won't let that viveka sink in. It will just stop it there. It is tamas. I don't want to take it. I don't want to drop my wrong understanding and pick up the right understanding. That is the moha. It will basically create that strong boundary saying, sorry, I don't accept this. Okay. That is the moha. Yeah, sir. Sattvam sukhe sanchayati Sattvam sukhe sanjayati rajah karmani bharata karmani bharata jnanam avrutyatu tamaha jnanam avrityati tamaha pramade sanjayatyuta. pramade sanjayatyuta. Okay. So Sattvam Sukhe Sanjayati. He's summarizing all the three gunas once in one shloka.
What does sattva do? It creates bondage to sukha. Like we saw, sukha sangena, jnana sangena. So sattva creates bondage to sukha. It creates the feeling that I am a sukhi. That is sattva. Okay, or I want to be sukhi. That is coming from sattva. Rajaha karmani bharata. Now because you want to be sukhi, then the sattva, now it is degenerating. Now that desire to be sukhi degenerates into a whole series of actions. I want this to be sukhi, I want that to be sukhi, whatever, I want money, family, whatever we want. Okay, all the karma is which is basically driven by fruit, driven by the want of the fruit. So rajas creates action with attachment to the fruit. Tamahatu jnanamavrutya. Tamas, covers the knowledge and hence creates pramada. Pramada means not doing what needs to be done. So tamas creates attachment to not doing what needs to be done. Rajas creates attachment to the action with attachment to fruit, and sattva creates attachment to sukha. So they are all interrelated. If you see that attachment to sukha then degenerates into a whole series of actions, which is the rajas, which further degenerates into the covering the right knowledge, which basically prevents you from doing what is right, doing what is needed. So oka shlokamlo 3 gunalu summary. Sattvamu సుఖ సంగమును జనయిస్తుంది. రజస్సు కర్మల అందు సంఘాన్ని ప్రేరేపిస్తుంది. ఎటువంటి కర్మలు? ఫలాపేక్షతోటి. ఎక్కడి నుంచి వస్తుంది? నేను సుఖముగా ఉండాలి అని ఒక కోరిక. ఆ కోరిక నుంచి బోల్డ్ అన్ని కర్మలు బయలుదేరతాయి. అది కావాలి, ఇది కావాలి, అది తీసుకురావాలి, ఇవి తీసుకురావాలి, అవన్నీ బయలుదేరతాయి. అదంతా రజస్సు. మనందరిలోనే చాలా ఎక్కువ రజస్ ఉంటుంది నార్మల్గా, చాలా మందిలో బోల్డ్ అన్ని కావాలి సుఖానికి, అంతా రజస్ అది. ఓకే, ఆ తమస్సు ఏం చేస్తుంది? జ్ఞానాన్ని కప్పివేసి చేయాల్సిన పనులు చేయకుండా ఆపేస్తుంది. ప్రమాదము అంటే చేయవలసిన పనులు చేయకపోవడం ప్రమాదం. అది తమస్సు వలన పుడుతుంది. సో సత్వము, రజస్సు, తమస్సు ఈ విధముగా మనల్ని బంధిస్తాయి. అంటే యాక్చువల్లీ బంధించినట్టు ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తాయి. This is how all the 3 gunas are creating the impression at the level of our intellect, a strong impression that we are bound by this body and we are bound in wanting to be happy. We are bound by a whole series of actions that are directed towards being happy. We are bound by the wrong knowledge or the ajnana which covers the kshetrajna viveka. And hence we don't do what is needed to be done. This is how sattva, rajas, tamas, which are all characteristics of the kshetra, not the kshetrajna. అయితే ఈ 3 గుణములు ఎక్కడివి? ప్రకృతి ఆర్ క్షేత్రమునందు ఉంటాయి. క్షేత్రజ్ఞుడి స్వరూపము ఈ గుణములు కాదు. సో మనలో ఇటువంటి బంధాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో దానికి అర్థం ఏంటి? సత్వగుణం ఎక్కువైందనో, రజోగుణం ఎక్కువైందనో, తమో గుణం ఎక్కువైందో మనం విచారణ చేసి తెలుసుకోవచ్చు. సో బై అనలైజింగ్ అవర్ ఓన్ కైండ్ ఆఫ్ బాండేజ్ అండ్ యాక్షన్స్ వీ కెన్ అనలైజ్ and we can come to a conclusion which guna is binding us more among the 3 gunas, and then knowing that itself will help us get out of that bondage. అయితే ఈ బంధానికి విముక్తి ఏంటి? కర్మ కన్నా ముందు జ్ఞానము తెలుసుకోవాలి. విద్ధి తెలుసుకుంటే అదే దాన్ని ఆ బంధం నుంచి బయటపడడానికి దారి చూపిస్తుంది. ముందు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఈ విధముగా మనం బంధులమై ఉన్నాము అని అర్థమైన రోజుని ఆ బంధమును తొలగించుకుందుకు మార్గము కూడా అప్పుడు తెలుస్తుంది. అసలు మనము బంధింపబడి ఉన్నామనే తెలియకపోతే ఇంకా అసలు మోక్షానికి మార్గం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు ఏ కర్మ చేసినా అది మోక్షానికి మార్గం కింద వర్తించదు. ముందు బద్ధుడమై ఉన్నామని తెలుసుకుంటే అప్పుడు మోక్షం. బద్ధులమై ఉన్నామని అర్థం కాకుండా మోక్షానికి ఎంత చేసినా కూడా దానికి ఏమీ లాభము ఉండదు. సో అందుకని ఇది చెప్తున్నాడు కృష్ణుడు. ఇంకొకసారి చదువుదాం. సత్వం సుఖే సంజయతి, రజః కర్మణి భారత, జ్ఞానమావృత్య తు తమః, ప్రమాదే సంజయత్యుత.
ప్రమాదే సంజ్ఞయత్యుత. ఇప్పుడు సత్వము 2 రకాలు అన్నట్టుగా చెప్పబడింది కదండి ముందు ఇది శ్లోకంలో. రెండోదే కదా, ఫస్ట్ది ఆత్మజ్ఞానానికి దారి తీస్తుంది, తెలుసుకోవడము, ఇది రెండోది. ఇప్పుడు ఇది రెండోది మలిన సత్వం. ఇది మలిన మలిన సత్వమే సుఖమునందు కానీ జ్ఞానమునందు కానీ బంధాన్ని క్రియేట్ చేస్తుంది. రజస్తమశ్చాభిభూయ విభూయ సత్వం భవతి భారత. రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. సో అయితే ఇందులో ఏ గుణము ఎలా ఎప్పుడు ప్రేరేపిస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డీటెయిల్. ఓకే, 3 గుణాలు 3 రకాల బంధాలని క్రియేట్ చేస్తాయి. ఒకటి సుఖము, ఒకటి కర్మ, ఒకటి అజ్ఞానము. ఓకే, అయితే ఏది ఎప్పుడు పనిచేస్తుంది, ఏది ఎప్పుడు పనిచేస్తుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో నౌ హీ స్టార్టింగ్ టు ఎక్స్ప్లెయిన్ why a particular, when will one particular guna dominate more over the others. He is starting to explain that construct. So he is saying rajas tamas cha abhibhuya, rajah tamaha cha abhibhuya sattvam bhavati. So when sattva dominates, it dominates over rajas and tamas. So at some points sattva dominates over rajas and tamas. Rajah sattvam tamaschaiva. Similarly, at other times rajas dominates over sattva and tamas, and some other time tamaha sattvam rajastata. Similarly, tamas dominates sattva and rajas. So this keeps happening all the time. So at some points sattva dominates over the other two, at some points rajas dominates over the other two, at some points tamas dominates over the other two. Now we will come to which one will do when, etc. It's coming. Okay. So ఒక్కొక్కప్పుడు సత్వగుణము మిగిలిన వాటిని అణగదొక్కుని సత్వగుణం పైకి వస్తుంది. సత్వము రజస్సు తమస్సును అణగదొక్కి సత్వం పైకి వస్తుంది. అంటే ఒక్కొక్కసారి రజస్సు పైకి వస్తుంది మిగిలిన రెండింటిని అణగదొక్కి, మరొకసారి తమస్ పైకి వస్తుంది మిగిలిన రెండింటిని అణగదొక్కి. అయితే ఏది జరిగితే ఏం జరుగుతుంది? సత్వం పైకి వచ్చినప్పుడు క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, కరెక్ట్ నాలెడ్జ్ అర్థమవుతుంది, సుఖంగా అనిపిస్తుంది మనకి. ఎప్పుడు సత్వశక్తి మిగిలిన రెండింటికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆనందంగా, సుఖంగా, క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఓకే, నౌ క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఇస్ దేర్ గుడ్ థింగ్, గుడ్ యాక్షన్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆల్సో. People who do bad, sometimes they have very good clarity of thinking in doing bad. They know exactly why they are doing. Even that is sattva only. That clarity of thought is sattva, but their correct knowledge is covered by by tamas, and they are extremely motivated by rajas, but still the sattva is there, because of which they are having clarity of thought. So the clarity of thought is enabled when sattva is more. Okay, similarly when rajas is more, all kind of desire led actions will be more. So whenever you see there is a lot of desire and restlessness, it means rajoguna is dominating sattva and tamas. Similarly, when there is lot of inaction, okay, when you don't feel like acting anything, that is when tamas is dominating. అయితే సత్వము మిగిలిన రెండింటికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనలో కరెక్ట్ థింకింగ్ ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అలాగే రజస్సు ఎక్కువైనప్పుడు ఏదో చేసేయాలి, కర్మ ఏదో కర్మ చేయాలి, ఖాళీగా కూర్చోలేము, ఏదో చేసేయాలి, దేని గురించి ఏదో ఫలం కావాలంటూ ఏదో ఫలాపేక్షతో ఏదో చేసేయాలి. అది రజస్సు ఎక్కువ ఉన్నప్పుడు అలా ఉంటుంది. అలాగే ఏమీ చేయాలని లేకపోవడం, ఆలస్యంగా అలిసిపోయి కూర్చునడం, అది తమస్సు సత్వగుణాన్ని రజోగుణాన్ని అణగదొక్కి పైకి వచ్చిందని అర్థము. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ డామినేటింగ్. ఇంకొకసారి చదువుదాం శ్లోకాన్ని. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. అంటే మనం అద్దంలో చూసుకుని మన మొహం చూసుకుని ఇది బాగుంది అది బాగుందని ఎలా చూసుకుని అద్దం చూసి చెప్పుకోగలమో, ఈ గుణాలు అర్థమైతే మనలో ఉన్న భావాలను బట్టి ఏ గుణము
ఎక్కువ ఉందో మనకు అర్థమవుతుంది. అది అందుకని చెప్తున్నాడు. సో ఆల్ దీస్ శ్లోకాస్ ఆర్ ఇండికేటర్స్ ఫర్ అస్ టు బి ఏబుల్ టు delve into our own mind and understand which guna is dominating and why we are experiencing what we are experiencing. Very similar to like we look into the mirror and then figure out what is wrong with our face. Similarly, we can take this framework and look inside and see what is creating that kind of feelings inside us, rather than identifying ourselves with those feelings. सर्वद्वारेषु देहेऽस्मिन् देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्वमित्युत. ఓకే, అయితే ఇంకొన్ని సూచనలు ఇస్తున్నాడు, సూత్రాలు. అయితే ఏ గుణము అధికంగా ఉన్నది అని తెలుసుకుంది. సో ముందు సత్వగుణముని ఎలాగా దానికి ఉన్న సూత్రం చెప్తున్నా, అంటే లింగం అంటే దాన్ని ఏమంటారు, సైన్. ఏ సైన్ను బట్టి సత్వగుణము ఎక్కువ ఉందని తెలుసుకోవచ్చు. ఈజ్ నౌ స్టార్టింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద సైన్స్ ఇన్ అ లిటిల్ మోర్ డీటెయిల్ విచ్ కెన్ టెల్ us which guna is dominating. So first is sattva-guna. So sarvadvareshu dehesmin, in the body, dehesmin, in this body, sarvadvareshu, sarvadvara here is all the indriyas. Sarvadvara for what? Sarvadvara for the atma to experience the world. How does the atma experience everything? It experiences through the 5 senses. So sarvadvara is all the indriyas. When dehesmin sarvadvareshu prakasha upajayate, when that light of knowledge shines through all the 5 indriyas, or the light mane the light through which we are able to experience, which means we are able to perceive something. Whenever we are able to see and perceive something through our indriyas, which means the sattva guna is acting. Yada, whenever we are able to clearly see what we are seeing, which means whenever our intellect is able to clearly perceive what we are perceiving, whenever there is clarity of thought, what does it imply? It implies that the light through which we are able to see everything is proper, it is properly shining. So we see the rope and we know it is a rope, it is not a snake. That is sattva guna. When we see, when the clarity of thinking is there, okay, when the clarity of thinking is there, at all times when there is clarity of thinking, which means all the indriyas are working properly, the light that is shining up or that is bringing to life all the indriyas is working properly. At all those times, understand that sattva is on the rise. Yada eppudepudaithe దేహేస్మిన్, ఈ దేహమునందు, సర్వద్వారేషు, అన్ని ద్వారముల యందును కూడా, అన్ని ద్వారములు అంటే అన్ని ఇంద్రియములు. ద్వారములు దేనికి? ఆ అనుభవానికి. ద్వారాలు ఏంటి? అనుభవాలకి ద్వారాలు ఇంద్రియాలు. ఇంద్రియాల ద్వారానే మనం ప్రపంచాన్ని అనుభవిస్తాం, మనకు గోచరం అవుతుంది ప్రపంచం. సో గోచరానికి కావాల్సిన ద్వారాలన్నీ ఇంద్రియాలు. అన్ని ద్వారముల యందు జ్ఞానం ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం అనేది ప్రకాశము ఎప్పుడైతే ఉపజాయితే పుడుతుందో, ఆర్ ఎప్పుడెప్పుడైతే ఉంటుందో, అంటే మనకి ఎప్పుడెప్పుడైతే ప్రపంచం సరిగా గోచరం అవుతుందో, తదా అప్పుడప్పుడు సత్వం వివృద్ధం ఇది విద్యాత్, సత్వము అధికముగా ఉన్నదని తెలుసుకో. ఎప్పుడెప్పుడైతే మనకి క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుందో, ఎప్పుడెప్పుడైతే మనకి సరిగ్గా అర్థమవుతున్నాయో విషయాలు, ఎప్పుడెప్పుడైతే మనకి సరిగ్గా గోచరం అవుతున్నాయో విషయాలు, అప్పుడప్పుడు మనలో సత్వగుణము అధికముగా ఉన్నది, రజస్సు తమస్సు తక్కువయ్యి సత్వగుణము అధికముగా ఉన్నది అని తెలుసుకే. మనం పాఠం వింటూ మనకు పాఠం అర్థమవుతుంటే సత్వగుణం ఎక్కువ ఉందని అర్థం చేసుకోవాలి మనం. అది మనం పుస్తకం చదువుతుంటే కరెక్ట్గా అర్థమవుతుంటే సత్వగుణము అధికముగా ఉన్నది, అంతేనే కానీ అది మన గొప్పతనం కాదు. ఆ టైంలో సత్వగుణం ఎక్కువ ఉంది కాబట్టి మనకి అది చెప్తున్నది సరిగ్గా అర్థమవుతోంది అంటున్నాడు. ఎప్పుడెప్పుడైతే సరిగ్గా అర్థమవుతున్నాయో విషయాలు, ఆయా సమయాలలో సత్వగుణము పెంపొందింపబడి ఉన్నది, అంటే అధికముగా ఉన్నది.
చదువుదాం ఒకసారి. విల్ రీడ్. సర్వద్వారేషు దేహేస్మిన్ దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. So if you are reading Bhagavad Gita and we are able to understand the shloka properly, it is the result of sattva guna being high at that point of time. If you are listening to the class and you feel restless, which means at that point rajoguna is high. If you are listening to the class and still we are sleeping or not, it is not going in, whatever is being discussed is not understood, we are not able to follow properly, which means tamoguna is high at that point. So that is what it is coming to finally. So whenever we are able to understand something properly, it is a result of sattva guna. So at all instances in our life, when we understand things properly for what they are, it is sattva. You read Sanskrit grammar and you are able to properly understand Sanskrit grammar, which means sattva guna is high. You do mathematics, you are able to understand mathematics properly, it means sattva guna is high. So whenever we understand things properly, it is we should know that in the system sattva is on the rise, and hence we are able to understand properly. Other we should not think it is something great that we are able to understand. Okay. Next. Lobha. మలినసత్వం అవుతుంది కదండి, మలినసత్వం అవుతుంది అప్పుడు అది. అంటే దానికి సంగమం పుట్టిస్తే అది మలిన సత్వం అయిపోతుంది. అర్థమవుతుంది, బాగుంది. బాగా అనుకోవడం ఎగ్జాక్ట్లీ, అక్కడ సంగం. ఎప్పుడైతే నాకు బాగా అర్థమైపోతుంది అనుకుంటామో అది సంగం. సత్వగుణము అధికంగా ఉంది కాబట్టి నాకు అర్థమైపోతుంది, ఇట్ ఫుల్ మార్క్స్, టిక్, 10 out of 10. నాకు బాగా అర్థమైపోతుంది, నాకు కొంచెం జ్ఞానం వచ్చేసింది, 0 out of 10. అది కొమ్ములు, అది కరెక్ట్. నాకు బాగా అర్థమవుతుంది, కొమ్ములు వస్తే అది మలిన సత్వం. శుద్ధ సత్వం అంటే ఓకే, మనలో సత్వగుణం ఎక్కువగా ఉంది, సో ఇప్పుడు మనకి ఇది సరిగ్గా బోధపడుతోంది. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమ స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భరతర్షభ, రజస్సు ఎక్కువైనప్పుడు ఏమవుతుంట? లోభ రజసి వివృద్ధే, సెకండ్ లైన్ లో ఉంది. రజసి ఏతాని జాయంతే వివృద్ధే, రజసి వివృద్ధే. ఎప్పుడెప్పుడైతే రజస్సు వృద్ధి పొందుతుందో అప్పుడు ఏమనిపిస్తుంది? లోభ, లోభము అంటే లోభం అంటే అర్థమైంది, గ్రీడ్ అంటే ఇంకా 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 కావాలి, ఆరు అవతల వాళ్ళకు ఉన్నది ఏదో కావాలి, ఓకే, అది లోభము. సో లోభము ప్రవృత్తి, ఇన్ జనరల్ రెస్ట్లెస్నెస్, యాక్షన్. ప్రవృత్తి అంటే యాక్షన్, అంటే మూవ్మెంట్ ఇన్ జనరల్, కూర్చుని ఇలా 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 ఊగుతూ ఉండడం, అదంతా ఏంటి? అది రజస్. ఓకే, సో ప్రవృత్తి, లోభ ప్రవృత్తి, కర్మణాం ఆరంభ, అన్ని కర్మల యొక్క ఆరంభము. అంటే ఎటువంటి కర్మలు? ఫలాపేక్షతో మొదలయ్యే కర్మలు, కామముతో కూడుకున్నటువంటి కర్మల యొక్క ఆరంభము. అన్ని రకాల కామాలతోనూ కూడుకున్నవట్టి కర్మల యొక్క ఆరంభము. అశమః, మరి కర్మలు ఇన్ని కామలతో కర్మలు మొదలైతే శాంతి ఎక్కడ ఉంటుంది? శాంతి ఉండదు. ఫలాపేక్షతో బోల్డ్ అన్ని కర్మలు మొదలెడితే శాంతి ఉంటుందా? ఎక్కడైనా మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. అశమః అండ్ స్పృహ అంటే బోల్డ్ అన్ని కోరికలు, అన్లిమిటెడ్ డిజైర్స్. ఇవన్నీ కూడా ఏతాని జాయంతే, ఇవన్నీ కూడా పుడతాయి. ఎప్పుడు? రజసి వివృద్ధే, ఎప్పుడెప్పుడైతే రజస్సు వృద్ధి పొందుతోందో. సో రజసి వివృద్ధే, వెనెవర్ రజస్ ఈజ్ ఆన్ ద రైజ్, వాట్ హ్యాపెన్స్? లోభః, గ్రీడ్, which means desire to possess others what we don't have but others possess, greed. Okay, then pravrutti, pravrutti is any movement in general, even including inability to sit still. Okay, so that is rajas, all kind of movement and action. Then karmanam arambha,
starting off a lot of actions is from Rajas. What kind of actions? Actions that are driven by kama and desire. Okay. So karmanam arambha, all desire-led actions, starting of all desire-led actions happens when Rajas is on the rise. And if you have so many actions, because of desires, what happens? Ashama, there is no shanti, lack of peace or unrest, lack of tranquility, ashama, and spruha, which is unlimited desires. So whenever Rajas is on the rise, we will have spruha, lot of desires, karmanam arambha, desire-led actions get started, then lobha and ashamaha, and pravrutti in general, all kind of actions. So all of these are signs. Whenever we can catch ourselves saying, oh, okay, now Rajas is on the rise in the system, and hence I am feeling so much restlessness, or so many desire-filled thoughts are coming, because Rajas is on the rise in the system. So we don't have to then run after those desires. We just have to understand Rajas is on the rise. Let's give it time. Rajas will go away. Then Sattva comes back. Then these desires also will vanish. సో రజస్ ఎక్కువైతే బోల్డ్ అన్ని కోరికలు పుడతాయి. సో ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ రజస్ వల్ల వస్తున్నాయని? ఎందుకంటే ఆ కోరికల వెనకాల మనం పరిగెట్టక్కర్లేదు. ఎందుకు? ఆ కోరికలు మన స్వభావము కాదు, మన స్వరూపము కాదు. అది రజస్సు యొక్క స్వభావము. రజస్సు ఆ కోరికలను పుట్టిస్తోంది. సో అంటే ఏం చేయాలి? ఆ రజస్ తగ్గేదాకా వెయిట్ చేయాలి. ఆ రజస్ తగ్గడానికి ఏదో చేయాలి. ఆ రజస్ తగ్గిన వెంటనే ఈ కోరికలు కూడా మాయమైపోతాయి. మళ్ళీ సత్వం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ కోరికలు కూడా పోతాయి. సో అందుకని ఇవన్నీ లోభము, ప్రవృత్తి, కర్మల యొక్క ఆరంభము, స్పృహ, బోల్డ్ అన్ని కోరికలు, అశాంతి, ఇవన్నీ రజస్సు నుంచి పుడతాయి అని చెప్తున్నారు. సో ఒకసారి మళ్ళీ మనం చదువుదాం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. సో తమస్సి వివృద్ధే, తమస్సు పెరిగినప్పుడు ఏమవుతుంది? అప్రకాశ అంటే కనిపించాల్సినవి సరిగ్గా కనిపించవు, అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ విల్ బి మిస్సింగ్. సో సత్వం వల్ల ప్రకాశ, ఓకే, సత్వము వలన క్లారిటీ ఆఫ్ థింకింగ్, తమస్సు వలన ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థింకింగ్. ఇప్పుడు ఒక డిజైర్ పుట్టి ఆ డిజైర్ నాకు ఎలాగైనా నేను ఆ డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఎందుకు వస్తుంది? అది తమస్సు వల్ల పుట్టి. డిజైర్ రజస్సు వల్ల వస్తే నాకు ఆ డిజైర్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యే తీరాలి అన్న భావం తమస్సు వల్ల పుడుతుంది. ఎందుకంటే అప్రకాశ. ఓకే, దెన్ అప్రవృత్తి, అక్కడ సంధిలో ఒక ఆ సంధి మింగేసింది, బట్ అక్కడ మధ్యలో ఇంకో ఆ ఉంది. అప్రకాశ అప్రవృత్తి, అక్కడ మధ్యలో అవగ్రహం ఉండాలి, హాఫ్ ఆ ఉండాలి యాక్చువల్లీ. సో అప్రకాశ అప్రవృత్తి ఉంది, మా టెక్స్ట్ లో ఉంది, ఇక్కడ నేను కాపీ చేసిన దగ్గర పోయింది. అప్రకాశ అప్రవృత్తి. సో తమస్సు వలన నాకు కదలాలని లేదు, నాకు ఇలా పడుకోవాలనే ఉంది, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, అది అప్రవృత్తి. ప్రమాద, మరి ఎక్కడికి వెళ్ళకపోతే ఏ పని జరగదు కదా, చేయాల్సిన పనులు చేయకపోవడం ప్రమాద. మోహ, మోహము అంటే అవివేకము, అంటే వివేక జ్ఞానము కోల్పోయి సంసారముతో బంధులమైపోయి ఉండడం, అది మోహము. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఏతాని జాయంతే, ఎప్పుడు? తమసి వివృద్ధే. సో తమస్సు, వెన్ తమస్ is on the rise, you have aprakasha, which means lack of clarity of thinking. Apravrutti, not wanting to do anything, or pramada, not doing what is the right thing that needs to be done. Moha, we discussed that, aviveka, lack of the viveka, because the tamas will not allow the viveka jnana to shine through. It will keep that covered and it will not let that shine through. So whenever we see these things, whenever we have this, for example,
you have a desire, and then there is this this feverishness or this saying, at any cost I have to fulfill this desire. Okay, the ability to let go of the desire. What gives the ability to not let go of the desire is tamas. Desire is created by rajas, but tamas will just not let you drop the desire. It will keep the viveka jnana covered. So what will happen as a result? You will feel that if at any cost I have to fulfill this desire, and then you are motivated, and then one is motivated to action. That is the cycle between these three. So whenever tamas is on the rise, aprakasha, lack of clarity of thinking, apravruti, or not wanting to do anything, pramada, not doing what is the right thing to be done, moha, aviveka, not letting the viveka jnana shine through because it is covered. So let's read once again the shloka. Aprakasho pravrittischa प्रकाशो प्रकाशो प्रवृत्तिश्च pramado moha evacha प्रमादो मोह एव च tamasyetani jayante तमस्येत जायन्ते వివృద్ధే కురు నందన. बुद्धे गुरुनन्दना. సో ఇక్కడ ఆపుదాం, ఈరోజు రేపు కంటిన్యూ చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పర్జన్యః పృథివీ పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి 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 శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.